నారా లోకేష్ తెలుగు రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్. 10 ఏళ్ల నాడు తండ్రి చాటు బిడ్డ, ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు. స్వతంత్రంగా రాజకీయాలు చేస్తూ తన కార్యదక్షతను నిరూపించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకుగా కాకుండా కార్యదక్షకుడిగా ఏకంగా పీఎం మోదీ దృష్టిని ఆకర్షించారంటే లోకేష్ సమర్థతకు ఎంతకంటే కాండక్ట్ సర్టిఫికేట్ ఇంకేం కావాలి? యువగలం పాదయాత్ర నేర్పిన పాఠాలు, తండ్రి జైలు పాలయ్యాక తలెత్తిన సమస్యలు, సంక్షోభాలను ఎదుర్కొని మరింత రాటుదేలారు. అంది వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా. సో ఇంట గెలిచి రచ్చగెలుస్తున్న లోకేష్ అటు పార్టీలో ఇటు పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు లోడ్ తగ్గిస్తూ ఎన్నాళ్ళు అందరూ అదిరిందయ్యా చంద్రమన్నవారు ఇప్పుడు శభాష్ లోకేష్ అంటూ కీర్తిస్తున్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారు. ఇది సరిగ్గా నారా చంద్రబాబు నాయుడు విషయంలో అతికినట్లు సరిపోతుంది. 45 ఏళ్ల రాజకీయ బ్రాండ్ ఇమేజ్ కి ఎక్కడా డ్యామేజ్ కాకుండా దాదాపు దశాబ్దం నుంచి టీడీపీలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు మంత్రి నారా లోకేష్. 15 నెలల నుంచి కూటమి ప్రభుత్వంలో తండ్రికి తగ్గ తనయుడుగా బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. జిల్లాల వారీగా మంచి చెడ్డలపై ఆరాధిస్తున్నారు. బాగా పనిచేసిన ఎమ్మెల్యేలతో ఇంటరాక్ట్ అవుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు. సమస్యలు సృష్టిస్తూ పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్న వారిని స్వయంగా పిలిపించి సెటరైట్ చేస్తున్నారు లోకేష్. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం టీడీపీ డిఎన్ఏలో ఉంది. సేమ్ సూత్రం లోకేష్ విషయంలోనూ వర్తిస్తుంది. ప్రతి సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొని మరింత రాటు తేలుతున్నారు. నేపాల్లో తలెత్తిన సంక్షోభంలో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించే బాధ్యతను ఎత్తుకున్నారు. అంతే, అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభకు కూడా వెళ్లకుండా ఆపరేషన్ నేపాల్ పనిలో నిమగ్నమయ్యారు మంత్రి లోకేష్. నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి. అక్కడ ఆందోళన జరిగితే 200 మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇది జవాబుదారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహజంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. కొడుకు ఉత్సాహం, చేస్తున్న పనిలో చిత్తశుద్ధిని గమనించిన చంద్రబాబు నేపాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రప్పించే టాస్క్ ను లోకేష్ కు అప్పగించారు. ఇక అంతే, ఆర్టీజీఎస్ లో వాలిపోయారు మంత్రి లోకేష్. నేపాల్లోని 12 ప్రాంతాల్లో 217 మంది ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నట్లు గుర్తించారు. చిక్కుకున్న వారితో నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఏం కాదని, త్వరలోనే సేఫ్ గా తీసుకొస్తామని వారికి ధైర్యం చెప్పారు మంత్రి లోకేష్. ఆర్టీజీఎస్ ద్వారా నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని గుర్తించారు. ఢిల్లీ ఏపీ భవన్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయించారు. ఎప్పటికప్పుడు బాధిత బంధువులకు క్షేమ సమాచారాన్ని చేరవేశారు. వారిని స్వస్థలాలకు తరలించేందుకు మంత్రి లోకేష్ చేసిన కృషి ఫలించింది. యూపీ భవన్ లో ఇమీడియట్ గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ ఎన్ని ఉన్నా లేదా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన ఆర్జే శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది. ప్రతి 2 గంటలకు ఒకసారి ఆర్టీజీఎస్ నుంచి కేంద్ర అధికారులతో నేపాల్లోని బాధితులతో నేరుగా మాట్లాడారు లోకేష్. ఒంటరిగా ఉన్న వారితో మాట్లాడి భద్రతపై భరోసా కల్పించారు. కాఠ్మాండు నుంచి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటు చేయించి ఏపీ వారిని సురక్షితంగా విశాఖ, కడప విమానాశ్రయాలకు తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చొరవతో ఈ ఫ్లైట్ ఏర్పాటు చేశారని ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేసినప్పుడు విమానంలో ఉన్న ప్రయాణికులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. జై చంద్రబాబు, జై లోకేష్ అంటూ ఫ్లైట్ లో నినదించారు. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you.
Questionnaire, please use the light in the panel above. Our Hello 6 లోకేష్ నాయకత్వంలో నేపాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావడంతో చంద్రబాబు తనయుడిపై ఏపీ వాసులకు నమ్మకం ఇంకా పెరిగింది. అల్టిమేట్ గా ఆపరేషన్ నేపాల్ సక్సెస్ చేయడంలో లోకేష్ మార్కు సమన్వయం కనిపించింది. ఇక ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఎలా చక్రం తిప్పేవారో తెలుగు వారందరికీ సుపరిచితం. 25 ఏళ్ల తర్వాత అంతటి కీలకమైన పాత్ర ఇప్పుడు టీడీపీ పోషిస్తోంది. ఆనాడు అన్ని తానై వ్యవహరించిన చంద్రబాబు బాధ్యతల్లో కొన్నింటిని లోకేష్ షేర్ చేసుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యక్ష ప్రమేయం లేకుండానే ఆపరేషన్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు లోకేష్. తనకు తెలియని విషయాలపై అవగాహన పెంచుకుని మరీ కార్యసాధనలో దిగారు. ఎన్డీఏలోని సహచర పార్టీలతో చక్కని సమన్వయం చేసుకున్నారు. సొంత పార్టీ ఎంపీలతో జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటప్పుడు చంద్రబాబు హస్తినలో తన మార్కు చూపిస్తారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో కలిసి బాబు వ్యూహరచన చేసేవారు. కానీ ఈసారి తండ్రి బాధ్యతలను భుజానికెత్తుకుని తనకు తాను సొంత పరీక్ష పెట్టుకున్నారు. డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు లోకేష్. ఉపరాష్ట్రపతి ఎన్నికనే కాదు, ఇటీవల తరచూ ఢిల్లీలో జాతీయ వ్యవహారాలు, ఎన్డీఏ పార్టీలతో వ్యవహారాలను కూడా చక్కబెడుతున్నారు లోకేష్. కేంద్రం నుంచి ఏపీకి కావాల్సిన రావాల్సిన వాటిపై పలువురు కేంద్ర మంత్రులతో కలుస్తున్నారు. ఇక ఈ ఏడాది మేలో యోగాంధ్ర వేడుకల నిర్వహణలో లోకేష్ పాత్ర కీలకం. యోగాలో ప్రపంచ రికార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సహా 3,01,05 మంది పాల్గొని రికార్డు సృష్టించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రశంసించింది. ఈ విజయంలో లోకేష్ పాత్ర మేజర్. పార్టీలోని లీడర్, క్యాడర్ అందరి భాగస్వామ్యంతో వేడుక దిగ్విజయమైంది. లోకేష్ అంటే 2009 ఎన్నికల వరకు ఎవరికీ తెలియదు. 2009 ఎన్నికలప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకాన్ని చేర్చింది. ఇది లోకేష్ ఆలోచన అని స్వయంగా చెప్పారు చంద్రబాబు. అంటే 2009 నుంచే లోకేష్ టీడీపీ కార్యక్రమాల్లో భాగమయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నా 2013 నుంచి టీడీపీ కోసం పనిచేస్తున్నారు. 2017లో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీకి ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు కృషి చేసిన లోకేష్ పరిపాలనలో సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించేవారు. అయితే మంత్రిగా పనిచేసిన లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడం, టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో 2023 జనవరి 27న యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించారు లోకేష్. కుప్పం నుంచి మొదలైన పాదయాత్ర విశాఖ జిల్లా అగనంపొడి వద్ద ముగించారు. 226 రోజుల పాటు పాదయాత్ర చేసిన లోకేష్ 3,132 కిలోమీటర్లు నడిచారు. ఇదే ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్. ఈ పాదయాత్ర లోకేష్ కు ఎన్నో అనుభవాలను, మరెన్నో పాఠాలను నేర్పింది. నాయకత్వ లక్షణాలను అబ్బేలా చేసింది. ఫీల్డ్ లో పనిచేయడం, జనం మూడ్ను అంచనా వేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. ఆయన చెప్పినట్లుగానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కనీ విని ఎరుగని రీతిలో 164 స్థానాల్లో జయబేరి మోగించింది. పార్టీని గెలిపించడమే కాదు, 30 ఏళ్లుగా టీడీపీకి కొరకరాని కొయ్యలా మారిన మంగళగిరి నుంచి 90,000కు పైగా మెజారిటీతో విక్టరీ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు నారా లోకేష్. వ్యవహార దక్షతలో లోకేష్ చతురత, యువగలం పాదయాత్ర, కూటమిని అధికారంలోకి తేవడంలో లోకేష్ పాత్ర పీఎం మోదీ దృష్టిని ఆకర్షించింది. కుటుంబంతో సహా రావాలని పీఎం మోదీనే స్వయంగా లోకేష్ కు ఆహ్వానం పలికారు. దాదాపు 4 నెలల క్రితం సతీమణి బ్రాహ్మణి, తనయుడు దేవాంశ్ తో కలిసి ప్రధాని మోదీ ఇంటికి వెళ్లారు. యువగలం కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించారు. యువగలం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై మోదీ సంతకం చేసి మరీ లోకేష్ కు అందించారు. దాదాపు 2 గంటల పాటు మోదీతో గడిపారు లోకేష్ కుటుంబం. దేవాంశ్ తో పీఎం మోదీ కాసేపు సేద తీరారు, ముద్దాడాడు. రాజకీయంలో కొన్ని టిప్స్ ను లోకేష్ కు చెప్పారు మోదీ. ముఖ్యమంత్రిగా తన అనుభవాలను లోకేష్ తో పంచుకున్నారు. ఏదో స్పార్క్ చూసే ఇంటికి రమ్మని పిలవడం లోకేష్ కార్యదక్షతకు నిదర్శనం. టీడీపీలో ఉన్న యంగ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో లోకేష్ టీం ఉంది.
అధికారంలో ఉన్నప్పటి అనుభవాలు, 5 ఏళ్ల విపక్ష పాఠాలు, అందున జగన్ రెడ్డి జమానాలో చేసిన అరాచకాలను సమర్థవంతంగా తట్టుకున్నారు. తన తండ్రిని జైలుకు పంపించినా అదరలేదు, బెదరలేదు. మామయ్య బాలయ్య, బ్రదర్ లాంటి పవన్తో కలిసి జగన్ రెడ్డితో యుద్ధమే చేశారు లోకేష్. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం ఉన్న లోకేష్ తాను చెప్పదలుచుకుంది విడమరిచి చెప్పడంలో దిట్ట. ఇక సొంత నియోజకవర్గం మంగళగిరిలో లోకేష్ మార్కు సుస్పష్టం. విజన్తో ఏ వర్గ ప్రజలకు ఏం కావాలో అన్ని సమకూరుస్తున్నారు. 2024 ఎన్నికల ముందు వరకు లోకేష్ ఒక పప్పు అంటూ ఎగతాళి చేసిన వారితోనే ఆయన పప్పు కాదు నిప్పు అని వేనోళ్ల ప్రశంసలు అందుకుంటున్నారు లోకేష్. టీడీపీ భవిష్యత్తు లోకేష్ అని, ఆయన నాయకత్వంలో టీడీపీ భద్రంగా ఉంటుందని పార్టీ కార్యకర్తలు కాలరెగరేస్తూ చెప్పుకుంటున్నారంటే లోకేష్ లోని నాయకత్వానికి ఇంతకన్నా ఇంకేం కావాలి?